రాష్ట్రంలో కొత్త డీజీపీ నియామకంపై ఉత్కంఠ కొనసాగుతుంది. యూపీఎస్సీ ప్యానెల్ నుంచి సివి ఆనంద్ నియామకానికి రేవంత్ సర్కార్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తన పదవి విరమణకు ముందే శివధర్ రెడ్డి డీజీపీ బాధ్యతల నుంచి తప్పుకోనుండగా ఆయనకు ప్రభుత్వ భద్రతా సలహాదారుగా కేబినెట్ హోదాతో బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, యూపీఎస్సీ నిబంధనల నేపథ్యంలో తెలంగాణ కొత్త డీజీపీ నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న బి శివధర్ రెడ్డి స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ను పూర్తిస్థాయి డీజీపీగా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన పదవి విరమణకు ముందే శివధర్ రెడ్డి డీజీపీ బాధ్యతల నుంచి తప్పుకోనుండగా ఆయనకు ప్రభుత్వ భద్రతా సలహాదారుగా కేబినెట్ హోదాతో బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా దేశవ్యాప్తంగా ఇన్ఛార్జ్ డీజీపీలతోనే నెట్టుకొస్తున్న రాష్ట్రాలపై యూపీఎస్సీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. తెలంగాణలోనూ ఇదే తరహాలో నియామకాలు జరుగుతున్నాయని టి దన్ గోపాలరావు గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. స్పందించిన న్యాయస్థానం ఈ ఏడాది జనవరి 9న యూపీఎస్సీకి జాబితా పంపి 4 వారాల్లోగా రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన యూపీఎస్సీ యాక్టింగ్ డీజీపీల సంస్కృతిని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ జాబితాను పరిశీలించిన యూపీఎస్సీ మార్చిలో 3 అధికారులతో కూడిన ప్యానెల్ ను ఖరారు చేసింది. ఇందులో సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి. వినాయక్ ఆప్టే కేంద్ర సర్వీసుల్లో, సౌమ్య మిశ్రా జైళ్ల శాఖ డీజీగా ఉండగా సీనియారిటీ ఆధారంగా సివి ఆనంద్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఏప్రిల్ 13లోగా నిర్ణయం తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో రెగ్యులర్ డీజీపీ నియామక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో పోలీస్ బాసులుగా వ్యవహరించిన వారంతా ముందుగా ఇన్ఛార్జ్ డీజీపీలుగానే బాధ్యతలు చేపట్టారు. అనురాగ్ శర్మ, ఎం మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్, రవి గుప్తా, డాక్టర్ జితేందర్ ఇలా అందరూ తొలుత అదనపు బాధ్యతలతోనే నెట్టుకొచ్చారు. గత ఏడాది సెప్టెంబర్లో జితేందర్ పదవీ విరమణ తర్వాత 1994 బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి యాక్టింగ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తాజా పరిణామాలతో ఆయన తన రిటైర్మెంట్ కు 15 రోజుల ముందే ఈ పదవి నుంచి తప్పుకొని ఆ కొద్ది రోజులు మరో గౌరవప్రదమైన డీజీ పోస్టులో కొనసాగుతారని సమాచారం. ఆ తర్వాత గతంలో అనురాగ్ శర్మకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన తరహాలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా శివధర్ రెడ్డికి కేబినెట్ హోదాతో ప్రభుత్వ భద్రతా సలహాదారు బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.